హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే యామ్ ఐ నెక్స్ట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే జమ్మూలో హనీ అనే పేరు గల ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంది. హనీ స్కూల్లో చదువుకుంటూ ఉంటుంది. తన వయసు 14 సంవత్సరాలు. ఒకరోజు ఎప్పట్లాగా హనీ స్కూల్కి వెళ్ళి స్కూల్లో స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో స్కూల్ వాళ్ళు వెంటనే డాక్టర్ని పిలిపించడంతో డాక్టర్ హనీని చెక్ చేసి వెంటనే హనీ పేరెంట్స్ని పిలిపించి హనీ ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్. ఆ మాటలు విన్న హనీ పేరెంట్స్ ఇద్దరు షాక్ అవుతారు. దాంతో ఇంటికి వెళ్ళిన తర్వాత హనీ వాళ్ళ అమ్మ హనీని చూసి ఎవరి బిడ్డని నువ్వు నీ కడుపులో మోస్తూ తిరుగుతున్నావు అంటూ తిడుతుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం హనీకి అస్సలు తెలియదు. ఈ విషయం తెలియగానే హనీ తనను తాను రూమ్లో లాక్ చేసుకుంటుంది. కానీ హనీ వాళ్ళ నాన్న మాత్రం నీకు జరిగిందంతా నీ ఇష్ట ప్రకారం జరిగిందా లేదా నిన్ను ఎవరైనా బలవంతం చేశారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న హనీ చాలా ఏడుస్తూ ఉంటుంది. అలాగే హనీకి తనని ఎవరో బలవంతం చేశారు అని తెలుస్తుంది. తొందరగా హనీకి అబార్షన్ చేయించాలి అని ఆలోచిస్తారు. వెంటనే వాళ్ళు హనీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ మాత్రం అబార్షన్ చెయ్యను అని చెప్తుంది. ఎందుకంటే హనీ అండర్ ఏజ్ కాబట్టి అబార్షన్ చేయడం ఇల్లీగల్. అబార్షన్ చేయించడానికి పర్మిషన్ కావాలి అని అంటుంది. హనీ వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో అబార్షన్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అలా ఏం జరగదు. ఆ తర్వాత డాక్టర్ హనీ వాళ్ళ నాన్నని చూసి మీరు కేసును ఫైల్ చేయండి, అప్పుడు హనీకి పర్మిషన్ దొరుకుతుంది. ఆ తర్వాత నేను అబార్షన్ చేస్తా అని చెప్పి డాక్టర్ వాళ్ళకి నైనా అనే ఒక లాయర్ నెంబర్ని ఇస్తుంది. ఈమె ఇలాంటి కేసెస్ని ఫ్రీగా వాదిస్తుంది. దానితో పాటు ఆమెకి ఒక NGO కూడా ఉంది. ఈ కేసుని ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తుంది. అని వాళ్ళ నాన్న నైనాని కాంటాక్ట్ చేస్తారు. కానీ దీని గురించి అందరికీ తెలియకూడదు అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇల్లీగల్గా ఏదో ఒక రకంగా అబార్షన్ చేయిద్దాం, ఒకవేళ అబార్షన్ జరగలేదు అంటే ఆ బేబీని మన ఇద్దరం పెంచుకుందామని అంటుంది. కానీ హనీ వాళ్ళ నాన్న మాత్రం అలా ఒప్పుకోడు. తన కూతురికి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే కావడంతో ఇంత తొందరగా ఆ ప్రెగ్నెన్సీ అంతా హ్యాండిల్ చేయలేదు అని చెప్తాడు. లాయర్ మాత్రం హనీకి అబార్షన్ పర్మిషన్ గురించి అస్సలు కంగారు పడొద్దు, అంతా తొందరగా ఇప్పిస్తాను అని నమ్మకంగా చెప్తుంది. ముందుగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక రేప్ కేసుని ఫైల్ చేస్తారు. అక్కడ వాళ్ళు హనీని చూసి నీతో ఆ తప్పుడు పని చేసింది ఎవరు అని అడుగుతారు. అప్పుడు హనీ వాళ్ళని చూసి జరిగిన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి హనీ ఆల్జిబ్రాతో కొంచెం వీక్ గా ఉంటుంది. అందువల్ల తన ఫ్రెండ్స్ తనని చూసి అమన్ సార్ దగ్గర ట్యూషన్ తీసుకోవడానికి రమ్మని చెప్తారు. అమన్ అనే వ్యక్తి వాళ్ళ ఎదురింట్లోనే రెంట్కి ఉంటాడు. అతను ట్యూషన్ చెప్తూ ఉంటాడు, అలాగే చాలా బాగా చదివిస్తాడు. దానికి హనీ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజునే హనీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ట్యూషన్కి వెళ్తుంది. అమన్ హనీని చూసి నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ట్యూషన్ అయిన తర్వాత నేను అందరినీ ఇంటికి పంపిస్తాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండి మ్యాథ్స్లో నువ్వు చాలా వీక్గా ఉన్నావు కాబట్టి మ్యాథ్స్లో బాగా వర్కౌట్ చెయ్యి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్తాడు. హనీ కూడా ఆ మాట విని సంతోషిస్తుంది. ఎలా వర్కౌట్ చెయ్యాలో చెప్పమని హనీ అమన్ని అడుగుతుంది. అప్పుడు అమన్ హనీని చూసి రేపు 3 గంటలకి రా, అప్పుడు ఎవ్వరూ ఉండరు, ఆ టైంలో బాగా వర్కౌట్ చేద్దామని చెప్తాడు. ఆ తర్వాత రోజు 3 గంటలకి హనీ ట్యూషన్కి వచ్చినప్పుడు అమన్ తనకి ఒక సీడీని ఇచ్చి ఇంటి కింద ఉన్న అంకుల్కి ఈ సీడీని ఇచ్చిరా, పాటలు వింటూ సౌండ్ ఎక్కువగా పెట్టమను, అప్పుడే మజా వస్తుందని చెప్పు అని అంటాడు. వెంటనే ఆ సీడీని తీసుకుని వెళ్ళి కింద ఉన్న అంకుల్కి ఇచ్చి తిరిగి పైకి వస్తుంది. హనీ పైకి రాగానే అమన్ తనని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనని రేప్ చేస్తాడు అని ఆ విషయం గురించి ఇంట్లో ఎవ్వరికీ అస్సలు చెప్పి ఉండదు. తను సైలెంట్గా ఉండడం మొదలు పెడుతుంది. ఇలా జరిగిందంతా హనీ పోలీస్ స్టేషన్లో చెప్తున్నప్పుడు తన పేరెంట్స్ షాక్ అవుతారు. ఎవరినైతే నమ్మి ట్యూషన్లో పెట్టామో ఆ అబ్బాయే ఇలా చేశాడా అని చాలా షాక్ అవుతారు. నైనా హనీ కేసుని కోర్టులో ఫైల్ చేస్తుంది. పోలీసులు అమన్ని వెతుకుతూ ఉంటారు. కానీ అమన్కి ఈ విషయం ముందే తెలిసి తను సిటీ వదిలి పారిపోయి ఉంటాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేసిన ప్రతిసారి తను తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అయితే పోలీసులు అతి కష్టం మీద తన గ్రామంలోనే అమన్ని పట్టుకుంటారు. అమన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అతను లాయర్ జడ్జిని చూసి
అమన్ ఇన్నోసెంట్ అని చెప్పడం కోసం కోర్టుని టైం అడుగుతాడు. కానీ జడ్జి మాత్రం అమన్ని 12 రోజుల రిమాండ్కి పంపిస్తాడు. హనీకి అబార్షన్ చేయించుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వరు. ఇది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ అని చెప్తారు. అందువల్ల వాళ్ళకి హైకోర్టులో అప్పీల్ చేయమని చెప్తారు. ఆ తర్వాత నైనా ఆ కేసుని హైకోర్టులో అప్పీల్ చేస్తుంది. కానీ హనీ వాళ్ళ అమ్మ వీటన్నిటినీ చూసి అసలు సంతోషంగా ఉండదు. ఆమె తొందరగా వీటన్నిటికీ సొల్యూషన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే హనీకి నెలలు పెరుగుతూ ఉంటాయి. అప్పటికే హనీకి 4వ నెల వచ్చి ఉంటుంది. మరోపక్క అమన్ ఫాదర్ అమన్ కేసుని వాదించడం కోసం ఒక పెద్ద లాయర్ని పెట్టాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత అమన్ ఫాదర్ ఆ కేసుని వాదించడం కోసం వైభవి సచ్చిదేవ అనే ఒక లాయర్ని నియమిస్తాడు. ఆమె చాలా పెద్ద పెద్ద కేసుల్ని హ్యాండిల్ చేసి ఉంటుంది. ఆ లాయర్ ఈ కేసుని చాలా వీక్ అని చెప్తుంది. అందువల్ల తను 2 lakhs మనీని పర్ హియరింగ్కి తీసుకుంటుంది. దానికి అమన్ ఫాదర్ కూడా ఒప్పుకుని పే చేస్తాడు. హియరింగ్ స్టార్ట్ అయ్యాక కోర్టులో నైనా లాయర్ జడ్జిని చూసి హనీకి 5వ నెల వచ్చింది, తొందరగా అబార్షన్ చేయలేదంటే తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, అందుకే తొందరగా అబార్షన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో జడ్జ్ ఒక డాక్టర్ని పిలిచి హనీ హెల్త్ని చెక్ చేయమని చెప్తుంది. అబార్షన్ చేయవచ్చా లేదా కనుక్కోమని డాక్టర్కి చెప్తుంది. హనీని చెక్ చేసిన డాక్టర్ వెంటనే జడ్జిని చూసి హనీకి అబార్షన్ కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అని జడ్జికి చెప్తుంది. అది విన్న తర్వాత జడ్జ్ హనీకి అబార్షన్ చేయించడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అని డిసైడ్ చేస్తుంది. నైనా జడ్జిని పర్మిషన్ ఇవ్వమని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ జడ్జి మాత్రం ఇవ్వదు. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్, అందుకే నాకు ఇంకా టైం కావాలి జడ్జిమెంట్ ఇవ్వడానికి అని చెప్తుంది. ఆపోజిషన్ లాయర్ అనేటువంటి వైభవి ఈ విషయంలో ఏమీ చెప్పదు. కానీ అమన్ వాళ్ళ ఫాదర్ వైభవి హనీ అబార్షన్ విషయంలో ఏమీ చెప్పడం లేదు అని ఆమె మీద కోపంగా ఉంటాడు. కానీ వైభవి మాత్రం జస్ట్ కేసుని లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు మనీ బాగా దొరుకుతుంది అని ఆ కేసుని సాగదీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకరోజు అమన్ ఫాదర్ హనీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి కేసుని వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే దీనివల్ల ఇద్దరికీ నష్టం జరుగుతుంది అని అలా చెప్తాడు. ఆ తర్వాత అతను హనీకి ఒక మంచి హాస్పిటల్లో అబార్షన్ చేయిస్తాను అని చెప్తాడు. దానికి ఎంత మనీ కావాలో అంత మనీ ఇస్తాను అని అంటాడు. కానీ హనీ వాళ్ళ ఫాదర్ మాత్రం అమన్ ఫాదర్ ఆఫర్ని ఒప్పుకోడు. దాంతో మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కానీ హనీ వాళ్ళ అమ్మ కేసుని వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటుంది. అయితే హనీ వాళ్ళ ఫాదర్ మరియు హనీ మాత్రం ఈ విషయానికి అస్సలు ఒప్పుకోరు. ఆ తర్వాత హియరింగ్లో వైభవి హనీ అమన్ల మధ్య ఏదైతే జరిగిందో అది రేప్ కాదు, అది వాళ్ళిద్దరి మధ్య అంగీకారంతోనే జరిగింది అని చెప్తుంది. కానీ హనీ మనీ కోసం అమన్ మీద ఇలా నింద వేస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత అమన్ ఫాదర్కి హనీ ఫాదర్కి మధ్య జరిగిన మనీ ఆఫరింగ్ని వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని కోర్టులో ఇస్తుంది. వెంటనే వైభవి జడ్జిని చూసి హనీ వాళ్ళ నాన్న ఆఫర్ని ఎక్కువగా అడగడం వల్ల డీల్ జరగలేదు అని చెప్తుంది. అది విన్న జడ్జి కేసును వాయిదా వేస్తుంది. ఆ తర్వాత నైనా హనీని అందరి ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యి ఒక న్యూస్ పేపర్ని పిలిపించి హనీని ఇంటర్వ్యూ తీసుకునేలాగా చేస్తుంది. ఆ తర్వాత పబ్లిక్ అంతా హనీకి మద్దతుగా నిలుస్తారు, హనీకి సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత హనీ కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. జడ్జి కూతురు కూడా హనీకి సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది. తను వాళ్ళ అమ్మను చూసి ఈ కేసు చాలా క్లియర్గా ఉంది, మరెందుకు జడ్జిమెంట్ ఇవ్వడం లేట్ చేస్తున్నావు అని అంటుంది. దానికి జడ్జి తన కూతుర్ని చూసి ఇందులో నా చేతులు కూడా బందీ అయ్యి ఉన్నాయి అని చెప్తుంది. మరోపక్క వైభవి కూతురు కూడా వైభవిని చూసి నువ్వు క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తున్నావు అంటూ తనతో గొడవ పడుతూ ఉంటుంది. నైనా జడ్జిని చూసి అమన్కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలని ఇస్తుంది. అమన్ కాలేజీ చదివేటప్పుడు కూడా చాలా మంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి ఉంటాడు. ఆ అమ్మాయిలు అందరూ కలిసి అమన్ మీద కంప్లైంట్ చేసి ఉంటారు. ఆ మొత్తం కంప్లైంట్ లెటర్స్ అన్నిటినీ నైనా జడ్జికి ఇస్తుంది. నైనా అమన్ ఊరు నుంచి ఒక అమ్మాయిని తీసుకుని కోర్టుకు వస్తుంది. ఆ అమ్మాయిని కూడా అమన్ రేప్ చేసి ఉంటాడు. ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ అమన్ ఆమెకి అబార్షన్ చేయించి ఉంటాడు, అది కూడా ఇల్లీగల్ గా చేయించి ఉంటాడు. దానివల్ల అమన్ ఎలాంటి వాడో క్లియర్ గా అర్థమవుతుంది.
ఆ తర్వాత నైనా హనీని కోర్టు బోన్లోకి పిలుస్తుంది. అప్పుడు హనీ జడ్జిని చూసి, మా నాన్న నీ ఫ్యూచర్లో వచ్చి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీని నన్నే సొంతంగా తీసుకోమని చెప్పారు, కానీ ఈ అబార్షన్ కోసం పర్మిషన్ని మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానో నాకు అర్థం కావడం లేదు, ఇది నా డెసిషన్ అవ్వాలి కదా అని అంటుంది. ఇదంతా విన్న తర్వాత జడ్జి కూడా చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే అమన్కి 10 సంవత్సరాల శిక్షను విధిస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి టాప్ 3 డాక్టర్స్ని పిలిపించి హనీ హెల్త్ని చెక్ చేసి ఒకవేళ తను అబార్షన్కి సహకరిస్తే అబార్షన్ తొందరగా చేయమని చెప్తుంది. ఆ తర్వాత ఆ టాప్ 3 డాక్టర్స్ హనీని చెక్ చేసి ఫైనల్గా హనీకి అబార్షన్ చేస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. ఈ మూవీ G5 యాప్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.